హాయ్ అండి, వెల్కమ్ టు ప్రవళిక ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు టీజీటెట్ 2023లో భాగంగా మనం పార్ట్ 2 వీడియో డిస్కస్ చేద్దాము. బోధనలో మంచి ఫెసిలిటేటర్ లక్షణం: స్థిరమైన కఠినమైన బోధనా శైలిని కట్టుబడి ఉండుట, విద్యార్థుల మధ్య పోటీ పోలికను ప్రోత్సహించుట, తరగతి గదిలో కఠినమైన నియంత్రణ, క్రమశిక్షణ, విద్యార్థుల వ్యక్తిగత అవసరాలను అవగాహన చేసుకొని సహానుభూతిని చూపించట. ఇక్కడ మనకు పాజిటివ్గా ఏది కనబడుతుందంటే 4th ఆప్షన్ కనబడుతుంది. విద్యార్థుల వ్యక్తిగత అవసరాలను అవగాహన చేసుకొని సహానుభూతిని చూపించుట. మనం ప్రతి క్వశ్చన్ కూడా 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసుకోవచ్చు, ఈజీగా ఎలిమినేట్ అయిపోతూ ఉంటాయి. మిగిలిన రెండింటిలో అదా ఇదా అని కన్ఫ్యూజన్ అవుతూ ఉంటాము. దానిలో కూడా పాజిటివ్గా ఉన్న సెంటెన్స్ని మనం చూసుకోవాలి. కింది స్టేట్మెంట్లలో వికాసం గురించి సరైన దానిని గుర్తించండి. వికాసం కేవలం జన్యువులచే ప్రభావితం అవుతుంది. వికాసం అనేది మనకు కేవలం జన్యువులచే కాదు, మనకు పరిసరాలు కూడా ప్రభావితం చేస్తాయి. తల్లిదండ్రులు అన్ని రకాలుగా మనకు ప్రభావితం అవుతుంది. జీవితకాలం అంతా వికాసం జరుగుతుంది. ఇది మన కరెక్ట్ ఆన్సర్. వికాసం ప్రధానంగా పరిసర కారకాలచే నిర్ణయించబడుతుంది అన్నారు. లేదు, జన్యువులు కూడా కారణమవుతాయి. వికాసం అనేది బాల్యంలో మాత్రమే జరిగే ప్రక్రియ అంటున్నారు. కాదు, వికాసం అనేది అవిచ్ఛిన్నంగా జరుగుతుంది. పుట్టుక నుండి మరణించే వరకు కూడా వికాసం నడుస్తూ ఉంటుంది. సో మన ఆప్షన్ 2 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: పావ్లోవ్ సాంప్రదాయ నిబంధన ప్రయోగాలలో నిర్నిబంధిత ఉద్దీపన. మనకి ఇక్కడ నిర్నిబంధిత ఉద్దీపన అనేది ఆహారం అవుతుంది. నిబంధిత ఉద్దీపన అంటే గంట అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్: విస్మృతి అనే అంశంపై పరిశోధన చేసిన వ్యక్తి. మనకు విస్మృతి అనే అంశంపై పరిశోధన చేసిన వ్యక్తి ఎవరండి? ఎబ్బింగ్ హౌస్. నెక్స్ట్ క్వశ్చన్: సంసిద్ధత సూత్రం ఇలా పేర్కొంటుంది: అభ్యసనం నిర్మాణాత్మక కఠిన పద్ధతిలో జరగాలి. వ్యక్తులు వికాసపరంగా సంసిద్ధమైనప్పుడు వారు ఉత్తమంగా అభ్యసిస్తారు. అభ్యసించడంలో వికాసపర సంసిద్ధత ముఖ్యమైన అంశం కాదు. వ్యక్తులు ఏదైనా భావనను అభ్యసించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. మనకు సంసిద్ధత అనేది వ్యక్తులు వికాసపరంగా సంసిద్ధమైనప్పుడు వారు ఉత్తమంగా అభ్యసిస్తారు. ఇది మన కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: ఒక పిల్లవాడికి నివాస సమీప పాఠశాలలో 8వ తరగతిలో ప్రవేశం నిరాకరించబడింది. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం పాఠశాల చర్య సముచితంగా ఉందో లేదో తెలపండి. సో మన ఫస్ట్ ఆప్షన్: ఎలిమెంటరీ విద్య పూర్తయ్యే వరకు పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యకు అర్హత ఉన్నందున పాఠశాల ప్రవేశాన్ని నిరాకరించరాదు. నెక్స్ట్: విద్యా సంవత్సరం మధ్యలో పిల్లవాడు పాఠశాలలో చేరుటకు వచ్చినందున పాఠశాల ప్రవేశాన్ని తిరస్కరించవచ్చు. మనం ఎప్పుడు పిల్లవాడు వచ్చినా మనం ప్రవేశాన్ని తిరస్కరించకూడదు, కాబట్టి ఇది మనకు రాంగ్ ఆప్షన్, ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్: ఉచిత మరియు నిర్బంధ విద్య ప్రాథమిక స్థాయి వరకు మాత్రమే సిఫార్సు చేయబడినందున పాఠశాల ప్రవేశాన్ని తిరస్కరించవచ్చు. ఈ విషయంలోనైనా పాఠశాల ప్రవేశాన్ని తిరస్కరించరాదు, కాబట్టి ఆప్షన్ 3 కూడా ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్: పిల్లవాడు పాఠశాల ప్రమాణాలను కలిగి లేనందున పాఠశాల ప్రవేశాన్ని తిరస్కరించవచ్చు. సో ఇక్కడ కూడా మనకు పాఠశాల ప్రవేశాన్ని తిరస్కరించవచ్చు అన్నారు, కాబట్టి ఇది కూడా ఎలిమినేట్. మనకు ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్: NCF 2005 ప్రకారం విమర్శనాత్మక బోధన సమిష్టి నిర్ణయాలు తీసుకునేలా విద్యార్థులకు ఈ విధంగా వీలు కల్పిస్తుంది. 1. ఉపాధ్యాయుని సూచనలను అనుసరించడం ద్వారా, పాఠ్యపుస్తకాలను చదవడం ద్వారా, తెలివైన విద్యార్థుల అభిప్రాయాల ప్రకారం బహిరంగ చర్చ, బహుళ అభిప్రాయాలను గుర్తించడం ద్వారా. సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బహిరంగ చర్చ, బహుళ అభిప్రాయాలను గుర్తించడం ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్: ఈ క్రింది వాటిలో భావావేశ అభ్యసనానికి ఒక ఉదాహరణ. సంక్లిష్ట గణిత సమీకరణాలను పరిష్కరించడం, ఇది మనకు జ్ఞానం కిందికి వస్తుంది. క్రికెట్ ఆడటంలో సరైన టెక్నిక్ని ప్రదర్శించడం, ఇది మానసిక చలనాత్మక రంగం కిందికి వస్తుంది. నెక్స్ట్: ఇతరుల పట్ల అవగాహన, సహానుభూతిని ప్రదర్శించడం, ఇది భావావేశ రంగానికి వస్తుంది. సో నెక్స్ట్: ఒక పద్యాన్ని కంఠస్థం చేసి వల్లవేయడం, ఇది కూడా జ్ఞానం కిందికి వస్తుంది. సో మన ఆన్సర్ ఇతరుల పట్ల అవగాహన, సహానుభూతిని ప్రదర్శించటం. నెక్స్ట్ క్వశ్చన్: గతంలో నేర్చుకున్న సమాచారాన్ని పునఃస్మరణ చేయుటలో కొత్త సమాచారం జోక్యం చేసుకున్నప్పుడు ఈ రకమైన విస్మృతి సంభవిస్తుంది.
మనకి ఇక్కడ తిరోగమన జోక్యం కరెక్ట్ ఆన్సర్. లేదా ప్రస్తుతం నేర్చుకున్నది గతంలో నేర్చుకున్న దానికి అడ్డుపడితే అది పురోగమన అవరోధం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసన బదలాయింపులో అతి తక్కువ ప్రభావం చూపే కారకం. అభ్యాసకుని ప్రేరణ ఆసక్తి అనేది అభ్యసన బదలాయింపులో ఎక్కువ ప్రభావం చూపుతుంది. నెక్స్ట్ 2 సందర్భాలలో పూర్వ అనుభవం జ్ఞానం అనేది ఇది కూడా ఎక్కువ ప్రభావం చూపుతుంది. అభ్యసన సామాగ్రిలో వైవిధ్యత అనేది మనకి ఇది తక్కువగా ప్రభావం చూపుతుంది. నెక్స్ట్ కృత్యాలు సందర్భాల మధ్య సారూప్యత అనేది మనకు అభ్యసన బదలాయింపులో ఎక్కువ ప్రభావం చూపుతుంది. సో మన ఇక్కడ కానిది అన్నాడు లేదా తక్కువ ప్రభావం చూపే కారకం అన్నాడు కాబట్టి మన ఆన్సర్ అభ్యసన సామాగ్రిలో వైవిధ్యత. నెక్స్ట్ క్వశ్చన్, ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ ఐఈపీ అంటాం అనేది ఈ విధమైన విద్యా ఉపగమం. ఫస్ట్ ఆప్షన్, ప్రత్యేక అవసరాలు గల పిల్లలను సాధారణ విద్యా విధానం నుండి పూర్తిగా మినహాయిస్తుంది. సెకండ్, తరగతిలో ఉన్న ప్రత్యేక అభ్యాసకులందరి అవసరాలను తీర్చడానికి సాధారణ బోధన పర్యావరణ రూపకల్పనే లక్ష్యం. 3, నికష గణన విద్యా విషయక సాధనపై మాత్రమే ప్రత్యేకంగా దృష్టి పెడుతుంది. 4, పిల్లల ప్రత్యేక అవసరాల ఆధారంగా ప్రత్యేక విద్యా ప్రణాళికను అందిస్తుంది. సో మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్. పిల్లల ప్రత్యేక అవసరాల ఆధారంగా ప్రత్యేక విద్యా ప్రణాళికను అందిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, వైగాట్స్కీ ది జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ ZPD భావన అని కూడా అంటాం. ఇది దేనిని సూచిస్తుంది? పిల్లవాడు స్వతహాగా చేయగలిగేదానికి పెద్దవారి సహాయంతో చేయగలిగేదానికి మధ్య వ్యత్యాసాన్ని సూచిస్తుంది. నెక్స్ట్, అభ్యసనంలో పునర్భరణం శిక్షల ప్రాముఖ్యత ఇది కాదు. మనకు సామాజిక పరస్పర చర్యలను అంతర్గరించే ప్రక్రియ వాటిని వ్యక్తిగత ఆలోచనలుగా మార్చడం ఇది కూడా కాదు. పిల్లవాడు స్వతంత్రంగా చేయగలిగిన కృత్యాల శ్రేణి ఇది కూడా కాదు. సో రెండిటికి మధ్య డిఫరెన్స్ అనమాట. సో దాన్ని ZPD భావన అంటాం. ఇది మనకు వైగాట్స్కీలో ఉంటుంది. ఎరిక్సన్ ప్రకారం 3 నుండి 6 సంవత్సరాల వరకు ఉండే మనోసాంఘిక దశ ప్రధాన సంఘర్షణ లక్షణం. సో మనకి ఇక్కడ 3 నుండి 6 సంవత్సరాల వరకు అంటే చొరవ వర్సెస్ అపరాధం అనేది వస్తుంది. సో మనకు ఎరిక్సన్ టాపిక్ లేకుండా పియాజే టాపిక్ లేకుండా క్వశ్చన్స్ రావటం లేదు సైకాలజీలో. మెయిన్గా ఈ మెయిన్ టాపిక్స్ని ఎక్కువగా చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, శైశవంలో శారీరక చలనాత్మక వికాస లక్షణం. సో మనకు శారీరక చలనాత్మక వికాస లక్షణం పాకడం, పట్టుకోవడం వంటి స్థూల సూక్ష్మ చలనాత్మక నైపుణ్యాల వికాసంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక 7వ తరగతి విద్యార్థి పాఠశాల నియమాలతో తృప్తి చెందనప్పటికీ సామాజిక నిబంధనలను పాటించుటకు పాఠశాల నియమాలను అనుసరిస్తున్నాడు. ఆ విద్యార్థి కోల్బర్గ్ నైతిక వికాసంలోని ఈ స్థాయిలో ఉన్నాడు. సో అతను నియమాలు పాటిస్తున్నాడు కాబట్టి అనుసరిస్తున్నాడు కాబట్టి అతను సాంప్రదాయ పద్ధతిలో ఉన్నాడు. సో మనకు ఒకటి ఎరిక్సన్ టాపిక్ అండ్ నెక్స్ట్ కోల్బర్గ్ నైతిక వికాసం ఈ 2 టాపిక్స్ నుండి ప్రతిసారి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇవి బాగా చూసుకోండి. ఇక్కడ సర్పిలం మీద ఇంకో క్వశ్చన్ మనకి ఇదే పేపర్లో 2 times సర్పిలం పద్ధతి మీద క్వశ్చన్స్ అడిగాడు. ఒక పిల్లవాడు పడిపోవడం, లేవడం, నడవడం, మరలా పదే పడిపోవడం, లేవడం ద్వారా నడకను నేర్చుకుంటున్నాడు. ఇక్కడ ఇమిడి ఉన్న వికాస సూత్రం అడిగాడు. సో అది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే సర్పిల. సో పదే తిరిగి అనే కీవర్డ్స్ కనబడితే అది సర్పిల వికాస సూత్రం అనేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, పియాజే ప్రకారం సాంశీకరణం దీనిని సూచిస్తుంది? కొత్త సమాచారానికి అనుగుణంగా ఇప్పటికే ఉన్న మానసిక స్కీమాలను సవరించడం, ఇతరుల ప్రవర్తనను గమనించి అనుకరించే ప్రక్రియ, బహుమతులు శిక్షల ద్వారా ప్రవర్తనను పునర్భరణం చేసే ప్రక్రియ, కొత్త సమాచారాన్ని ఇప్పటికే ఉన్న మానసిక స్కీమాలతో చేర్చడం. సో సాంశీకరణం అంటే ఏంటండి? కొత్త సమాచారాన్ని ఇప్పటికే ఉన్న మానసిక స్కీమాలలో చేర్చి మళ్ళీ కొత్త విషయాన్ని యాడ్ చేసుకోవడం అనమాట. ఉన్న సమాచారానికి కొత్త సమాచారాన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళడాన్ని సాంశీకరణం అంటారు. ఈ సాంశీకరణం టాపిక్ నుండి రీసెంట్గా డిఎస్సిలలో కూడా క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఈ టాపిక్ని చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, అనిర్దేశక మంత్రణ ఉపగమం వీరి ప్రతిపాదన. సో ఇది ఎవరి ప్రతిపాదన అండి? కార్ల్ రోజర్స్ గారి ప్రతిపాదన. మరి నిర్దేశక మంత్రణ ఉపగమం ఎవరి ప్రతిపాదన? కామెంట్ చేయండి.
నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల వికాసానికి సంబంధించిన ప్రవర్తన, ఆసక్తి, మూర్తిమత్వం, స్థూల సూక్ష్మ చలనాత్మక సామర్థ్యాలు, అభ్యసనం మొదలైన విభిన్న అంశాలను అంచనా వేస్తాడు. ఈ సందర్భంలో ఉపాధ్యాయుడు విద్యార్థుల వికాసాన్ని ఈ రంగాలలో మదింపు చేస్తాడు. అతని ప్రవర్తన, ఆసక్తి, మూర్తిమత్వం, స్థూల సూక్ష్మ చలనాత్మక సామర్థ్యాలు ఇవన్నీ అంటే మనకు సంజ్ఞానాత్మక, మానసిక చలనాత్మక అండ్ భావావేశ ఈ 3 రంగాలు కూడా మదింపు చేస్తున్నాడు అని అర్థం. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ సబ్జెక్ట్ తెలుగు. మనకు అపరిచిత పద్యం ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకు మనం చదివే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మనం చేసే క్వశ్చన్స్ మీద మార్క్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, రెబెక్కా శిల్పం ఉన్న చోటు. ఇది మనకు రెబెక్కా శిల్పం ఎక్కడుందంటే సాలార్జంగ్ మ్యూజియంలో ఉంది. చాలామంది తెలుగు అనగానే ఓన్లీ గ్రామర్ పార్ట్ చూస్తూ ఉన్నారు. కాదు, లెసన్ లోపల కూడా లెసన్ కూడా చదవాలి. అప్పుడే ఇటువంటి క్వశ్చన్స్ని మనం చేయగలుగుతాం. సో రెబెక్కా శిల్పం ఉన్న చోటు సాలార్జంగ్ మ్యూజియం. నెక్స్ట్ క్వశ్చన్, చదువని వాడండుండగు అన్న కవి ఎవరు? ఇది మనకు పోతన. మనకు పద్యాలు ఎవరు రాశారు అనేసి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇవి ఒకసారి చూసుకోండి. ఇది 5th క్లాస్లో క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, వెంకట నరసింహ కవి రచన. ఇక్కడ పక్కి వెంకట నరసింహ కవి అని కూడా అంటారు. ఇతను రాసినవి 2 రచనలు, కుమార శతకము, కుమారి శతకము 2 కరెక్టే. బట్ మన తెలంగాణ టెక్స్ట్ బుక్లో కుమారి శతకము ఉంటుంది, ఏపీ టెక్స్ట్ బుక్లో కుమార శతకం అని ఉంటుంది. సో ఇవి 2 కూడా కరెక్టే. నెక్స్ట్, సమ్మక్క గాయపడ్డ చోటు. మనకు సమ్మక్క గాయపడ్డ చోటు వచ్చేసి చిలకల గుట్ట. నెక్స్ట్, అలి అనే పదానికి అర్థము వరుస. అసలు ఇక్కడ అలి కాదు ఆలి అని ఇవ్వాలి. సో మన దానికి అర్థము వరుస. నెక్స్ట్ క్వశ్చన్, పులి పర్యాయ పదం కానిది. సో మనకి ఇక్కడ పులి పర్యాయం పదం కానిది కేసరి. నెక్స్ట్, పృథ్వీ వికృతి పదం పుడమి. నెక్స్ట్ క్వశ్చన్, గోవు నానార్థాన్ని గుర్తించండి. సో ఇక్కడ మనకు నానార్థం అడిగాడు. మనకు ఆవు, సరస్వతి, కన్ను, బాణం అనేసి గోవు నానార్థాలు ఉంటాయి. సో ఇందులో వచ్చేసి నానార్థం మనకు సరస్వతి అని ఇవ్వడం జరిగింది. సో ఇది మన కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఉదది పదానికి అర్థము సముద్రము. నెక్స్ట్ క్వశ్చన్, గీత సినిమా చూసింది. ఈ వాక్యం ఏ కాలంలో ఉంది అని అడిగాడు. సో గీత సినిమా చూసింది ఆల్రెడీ మనకు. సో ఇది కంప్లీటెడ్ యాక్షన్ కాబట్టి భూతకాలము. గీత సినిమా చూస్తుంది అని అంటే అది ప్రజెంట్ జరుగుతుంది, వర్తమాన కాలము అనేసి అర్థము. నెక్స్ట్, గీత సినిమా చూడబోతుంది అని అంటే అది భవిష్యత్ కాలము. నెక్స్ట్, కింది పదాలలో అంతస్తాన్ని గుర్తించండి. మనకి ఇందులో అంతస్థం ఏదైతుంది యారాలావా వాటిని అంతస్తాలు అంటాము. ఇక్కడ మనకు వంకర అనే పదంలో వా అనేది అంతస్థం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, గోదావరి నదిలో నీరు నిండుగా ఉన్నవి. ఇందులో లో అనేది మనకు షష్ఠీ విభక్తిని సూచిస్తుంది. లో, యొక్క, లోన్, లోపలన్ ఇవన్నీ షష్ఠీ విభక్తి. ఇక్కడ ఆహా అనే పదము ఏమిటి అని అడుగుతున్నాడు. ఇది అవ్యయాలు, లింగ వచన విభక్తులు కానివి అవ్యయాలు అంటాము. ఆహా, ఓహో, అట్లని, ఇట్లని, మరియు ఇవన్నీ కూడా అవ్యయాలు. ఈ కింది పదాలలో ద్వంద్వ సమాసం పదం అని అడిగాడు. మనకు గురు దక్షిణ, త్రికాలాలు, కష్టసుఖాలు, దేశభక్తి. ద్వంద్వ అంటే 2 పదాలు కనబడాలి, కష్టం, సుఖం అనేది 2 పదాలు. సో ద్వంద్వ సమాసం. ద్విగు అంటేనేమో మనకు ముందు నెంబర్ ఉంటే అది ద్విగు అవుతుంది. ఇక 3 కాలాలు, ఇక్కడ 3 అనే నెంబర్ కనబడుతుంది కదా, ఇది ద్విగు సమాసం అవుతుంది. నెక్స్ట్, దేశభక్తి అంటే దేశము నందు భక్తి, సప్తమి తత్పురుష సమాసం అవుతుంది. నెక్స్ట్, గురు దక్షిణ అంటే గురువు కొరకు దక్షిణ, చతుర్థి విభక్తి అవుతుంది.
నెక్స్ట్ తెలుగు మెథడాలజీ క్వశ్చన్స్ చూద్దాము. భాష సమస్యను పరిష్కరించేందుకు త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించిన సంవత్సరం. మనకి ఇక్కడ త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించిన సంవత్సరం 1968. మనకు ఈ త్రిభాషా సూత్రానికి సంబంధించి ప్రతిసారి మెథడాలజీలో క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. చూచు అనే ధాతువు నుండి చూచుట, చూడుము అనే పదాలు ఉత్పన్నమయ్యాయనే ధాతువాదాన్ని ప్రతిపాదించింది ఎవరు? మనకి ఇక్కడ ఆన్సర్ యాస్కాచార్యుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఊష్మాలు. ఇక్కడ మనకు షే, షా, సా, హా వీటిని ఊష్మాలు అంటాం. మన ఆన్సర్ 4. నెక్స్ట్ క్వశ్చన్, మనస్తత్వ శాస్త్రంలోని ప్రవృత్తివాదాన్ని ఇలా అంటారు. దీనికి మరొక పేరు సంపాదనవాదం. వాదాలపైన కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో వీటిని కూడా కాన్సన్ట్రేషన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజల సంస్కృతి సాంప్రదాయాలు, నమ్మకాలు, ఆచార వ్యవహారాలు, గాథలు ఒక తరం నుండి మరొక తరానికి భాష ద్వారా అందించబడుతుందన్న భాష లక్షణం ఇది. సో ఇది ఏ భాష లక్షణం అవుతుందంటే భాషా సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అనేది భాష లక్షణం కిందకి వస్తుంది. భాష అనేది ప్రత్యేక నియమాల ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం అని అన్నవారు ఎవరు? సో దీని మన ఆన్సర్ ఏంటంటే నోమ్ చామ్స్కీ. మనకు భాషకు సంబంధించిన నిర్వచనాలు మనకు D.Ed మెథడాలజీ ఫస్ట్ ఇయర్ మెథడాలజీలో ఉన్నాయి, ఫస్ట్ లెసన్లో ఉన్నాయి. సో వాటిపైన కాన్సన్ట్రేషన్ చేయండి. ప్రతిసారి ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు వీటిపైన. నెక్స్ట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్. సో మనకు ఇక్కడ అన్నోన్ ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మన రీడింగ్ అబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎంత పర్ఫెక్ట్గా చదివితే అంత బాగా క్వశ్చన్కి ఆన్సర్స్ చేయొచ్చు. మనం రీసెంట్ డిఎస్సి కానీ టెట్ కానీ చూసుకుంటే ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఎక్కువ జనరల్గా అడుగుతున్నాడు. టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా కాకుండా మనకు కొంచెం అవుట్ సైడ్ లాగా అడుగుతున్నాడు. అంటే దానికి రిలేటెడ్గానే కాకపోతే టెక్స్ట్ బుక్లో లేకుండా అడుగుతున్నాడు. సో చూసుకోండి. We didn't meet him for many years. The underlined part has to be replaced by. సో ఇక్కడ మనకు haven't met వస్తుంది. వి ఉంది కాబట్టి didn't రాదు. haven't met అనేసి V3 ఫామ్ have ప్లస్ V3 ఫామ్ వస్తుంది. There is no need to rake up an old dispute. ఇక్కడ డిస్ప్యూట్ అంటే వివాదం అని అర్థం. The underlined expression means rake up means revive. Rake up means revive. Next question, his courage win him honor. The underlined word is an. Honor అనేది ఇక్కడ మనకు noun అవుతుంది. Next one, calligraphy is a dash style of handwriting often used for formal greetings, announcements and invitations. Choose the suitable word to complete the sentence. కాలిగ్రఫీ ఈజ్ ఏ డాష్ స్టైల్ అంటే మనకు అథెంటిక్ స్టైల్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద హౌస్ వాస్ డాష్ వెన్ ద ఓనర్ వాస్ ఆన్ అ హాలిడే. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. సో ఇక్కడ మనకు బ్రోకెన్ ఇంటూ వస్తుంది, బ్రోకెన్ డౌన్ రాదు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ మేక్స్ దీస్ హోల్స్. ద సెంటెన్స్ కెన్ బి రిటన్ యాజ్. సో దీన్ని క్వశ్చన్ ఫామ్లోకి రాయాలి. సో ఇక్కడ మనకు వాట్ దీస్ హోల్స్ ఆర్ మేడ్ బై అని వస్తుంది. సో మనకు 2 and 3 కన్ఫ్యూజ్ అవుతారు, కానీ మనకు వాట్ దీస్ హోల్స్ ఆర్ మేడ్ బై అనేసి రావాలి. నెక్స్ట్ క్వశ్చన్, ద చిల్డ్రన్ హ్యాడ్ బెటర్ గో టు బెడ్ ఎర్లీ. మాయా సెడ్. దిస్ సెంటెన్స్ కెన్ బి రిటన్ యాజ్. సో మనకు ఇక్కడ ఏమొస్తుంది, మాయా సెడ్ దట్ the children had better to go to bed early. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో మనకు. నెక్స్ట్ క్వశ్చన్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో వెరీ ఫ్యూ సిటీస్ ఇన్ ఇండియన్ ఆర్ యాజ్ బిగ్ యాజ్ హైదరాబాద్. దిస్ సెంటెన్స్ కెన్ బి రిటన్ యాజ్. సో మనకి ఇక్కడ హైదరాబాద్ ఈజ్ బిగ్గర్ దాన్ మోస్ట్ అదర్ సిటీస్ ఇన్ ఇండియా ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, డోంట్ వర్రీ ఇఫ్ ఐ హ్యావ్ బీన్ లేట్ టు నైట్.
అండర్లైన్ పార్ట్ హ్యాస్ టు బీ రిప్లేస్డ్ బై. సో ఇక్కడ ఇఫ్ ఐ యామ్ అనేది రిప్లేస్ చేయొచ్చు ఈ క్వశ్చన్లో. నెక్స్ట్ డోంట్ బీ లేట్, దీనికి క్వశ్చన్ టాక్ మనకు విల్ యూ అని వస్తుంది. సో క్వశ్చన్ టాక్ మీద ఎక్కువ విల్ యూ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ షల్ వి కూడా వీటి మీద చూసుకోండి క్వశ్చన్ టాక్స్. నెక్స్ట్ క్వశ్చన్, నో వన్ బిలీవ్డ్ రాజ్ అట్ ఫస్ట్ బట్ హీ డాష్ టు బి రైట్, చూస్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఇక్కడ మనకు టర్న్డ్ అప్ అనేది వస్తుంది. చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ సెంటెన్సెస్ టు మేక్ ఏ మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్. సో ఇలాంటి క్వశ్చన్స్ను ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఏ సెంటెన్స్ ఫస్ట్ ఏ సెంటెన్స్ లాస్ట్ అనేసి అర్థమవుతుంది. సో మనకి ఇక్కడ క్యూ స్టేట్మెంట్ ఫస్ట్, తర్వాత పీ స్టేట్మెంట్, తర్వాత ఎస్, తర్వాత ఆర్. సో ఇవి లైన్గా వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద వర్డ్ దట్ హ్యాస్ కరెక్ట్ స్పెల్లింగ్ అని అడుగుతున్నాడు. సో సమ్టైమ్స్ మనకు కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్ లాస్ట్లో చూడము, కరెక్ట్ ఆర్ ఇన్కరెక్టా చూడకుండా ఆన్సర్స్ పెట్టేశాక చూస్తారనమాట. సో లాస్ట్ వరకు క్వశ్చన్ పర్ఫెక్ట్గా రీడ్ చేయండి. సో ఇక్కడ కరెక్ట్ స్పెల్లింగ్ అని అడిగాడు. సో మనకు ఫస్ట్ వన్ వచ్చేసి కరెక్ట్ స్పెల్లింగ్ రికగ్నైజ్. నెక్స్ట్ ద వర్డ్ ఆపోజిట్ ఇన్ మీనింగ్ టు అలివేషన్ ఈస్. సో ఆపోజిట్ వర్డ్ వచ్చేసి మనకు అగ్రివేషన్. మనకి లాస్ట్లో ATION ఇలా అన్నీ ఎండ్ విత్ TION వచ్చాయి చూడండి. సో మనకు తెలియనప్పుడు ఇలాంటి కొంచెం కీవర్డ్స్ లాగా చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఐడెంటిఫై ద పార్ట్ దట్ హ్యాస్ అన్ ఎర్రర్. హౌ లాంగ్ ఆర్ యూ లెర్నింగ్ ఇంగ్లీష్. సో ఇక్కడ మనకు హౌ లాంగ్ ఆర్ యూ కాదు, హౌ లాంగ్ యూ ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్ వస్తుంది. సో మనకి ఇందులో బి అనేది రాంగ్ కాబట్టి ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద సూటబుల్ ఆప్షన్ దట్ explains the underlined expression. The police left no stone unturned to the trace culprit. సో ఇక్కడ ఇంటరాగేటెడ్ ఎవ్రీవన్ అనేది ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఫేస్డ్ ఆల్ ద ఛాలెంజెస్ ఇది కాదు. యూజ్డ్ ఆల్ అవైలబుల్ మీన్స్. సో ఇది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సురేష్ ఈజ్ యూజువల్లీ కామ్ డాష్ టుడే హీ అపియర్స్ రాదర్ డిస్టర్బ్డ్. సో మనకి ఇక్కడ బట్ అనేది వస్తుంది కంజంక్షన్. చూస్ ద సూటబుల్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ఎడ్యుకేషన్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ డాష్ ఇంపార్ట్స్ నాలెడ్జ్ అండ్ డాష్ ఇండైరెక్ట్లీ కంట్రోల్స్ పవర్. సో ఎడ్యుకేషన్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ విచ్ ఇంపార్ట్స్ నాలెడ్జ్ అండ్ దేర్ ఫోర్ ఇండైరెక్ట్లీ కంట్రోల్స్ పవర్. సో మన ఇక్కడ సూటబుల్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద సూటబుల్ సబ్స్క్రిప్షన్ ఫర్ అన్ ఇన్ఫార్మల్ లెటర్. ఇక్కడ చూడండి, ఇన్ఫార్మల్ లెటర్. ఫార్మల్ లెటర్స్ అయితే యువర్ సిన్సియర్లీ, ఫెయిత్ఫుల్లీ, ఒబీడియంట్లీ అని వస్తాయి. మనకు ఇన్ఫార్మల్ లెటర్స్కి యువర్ అఫెక్షనేట్లీ అనేది వస్తుంది. నెక్స్ట్, మెనీ లాస్ దట్ were passed in various countries over the years now seem ludicrous. The underlined word means. So ludicrous means ridiculous అనేసి అర్థం. నెక్స్ట్ ఇంగ్లీష్ మెథడాలజీలో క్వశ్చన్స్ చూద్దాము. అరేంజ్ ద స్టేజెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఏ సిలబస్. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏంటి, లెర్నర్ డిస్క్రిప్షన్ అండ్ నీడ్స్. నెక్స్ట్ వన్, ఫార్ములేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్. నెక్స్ట్, డిసైడింగ్ ఆన్ ఏ కోర్స్ కంటెంట్. నెక్స్ట్, సజెషన్స్, టీచింగ్ స్ట్రాటజీస్. నెక్స్ట్, ఎవాల్యుయేటింగ్ ద కోర్స్ అండ్ లెర్నర్స్. సో మనకు DCEAB అనేవి సీక్వెన్స్లో వస్తాయి. నోట్ టేకింగ్ ఈజ్ అసోసియేటెడ్ విత్. మనకు నోట్ టేకింగ్ అనేది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది, లిజనింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్, దిస్ లిజనింగ్ రిఫర్స్ టు ద ఎంజాయ్మెంట్ అండ్ సో మన ఆన్సర్ అప్రిషియేటివ్ లిజనింగ్. నెక్స్ట్ క్వశ్చన్, పిక్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌవ్ CCE.
continuous comprehensive evaluation in the Telangana State Board. So first, in an academic year, formative assessment is conducted 2 times and summative assessment is conducted 2 times. మనకి ఇక్కడ FA 2 times, SA 2 times అని అడుగుతున్నారు, ఇది రాంగ్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్లో మనకు FA 4 times, SA 1 time అని ఇచ్చారు, ఇది కూడా రాంగ్. థర్డ్ ఆప్షన్లో మనకు FA 4 times, SA 3 times అని ఇచ్చారు, ఇది కూడా రాంగ్. సో SA 3 times అనేది మనకు తెలుగు మెథడాలజీలో లాస్ట్లో ఇచ్చారు, కానీ ఇది కూడా రాంగ్ ఆప్షనే మనకు. ఇన్ అన్ అకాడమిక్ ఇయర్ ఫార్మేటివ్ అసెస్మెంట్ ఈస్ కండక్టెడ్ 4 times and summative assessment is conducted 2 times. This is option correct. Next question. This question helps in identifying the interpreting ideas, drawing inferences. So ఇది మనకు essay type question అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, comprehensible input is the crucial and necessary ingredient for the acquisition of language. This is associated with. సో ఇది ఎవరికి రిలేటెడ్ అంటే స్టీఫెన్ క్రాసెన్. నెక్స్ట్ సబ్జెక్ట్ EVS. మనకు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, హైదరాబాద్ నుండి ఎక్స్ అనే ఒక పర్సన్ హైదరాబాద్ నుండి గోవా వరకు ప్రయాణించింది. దీనికోసం ఎక్స్ ఈ దిశలో ప్రయాణించింది అని అడిగారు. సో హైదరాబాద్ టు గోవా మనకు ఏ సైడ్ అంటే మనకు పడమర. సో దీనిపైన రీసెంట్గా చాలా సెక్షన్స్లో కూడా క్వశ్చన్స్ వచ్చాయి. సో దీనికి రిలేటెడ్ మనకు 7th class టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లెసన్లోనే మనకు ఇండియా మ్యాప్ ఉంటుంది, దానిలో ఈ క్వశ్చన్స్ అన్నీ ఫ్రేమ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా మనకు 7th class టెక్స్ట్ బుక్లో మనకు పేజీ నెంబర్ 3లో స్టార్టింగ్లోనే ఉంటుంది మనకి మ్యాప్. సో ఇక్కడ చూడండి, చాలా క్వశ్చన్స్ మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ భోపాల్ నుండి జమ్మూ వైపు వెళ్తున్నారు, జమ్మూ కాశ్మీర్ వైపు వెళ్తున్నారు. సో ఆ పర్సన్ ఏ దిక్కులో వెళ్తున్నారు అంటే మనకు నార్త్ సైడ్, ఉత్తరం. అదే భోపాల్ నుండి మనకు అగర్తల, ఇంఫాల్ వైపు వెళ్తున్నారు అనుకోండి, సో ఆ పర్సన్ మనకు ఈస్ట్ సైడ్ వెళ్తున్నారు. సో ఇలా మనం చాలా రకాల క్వశ్చన్స్ని ఇందులో నుండి ఫ్రేమ్ చేసుకోవచ్చు. సో ఈ మ్యాప్ని ఒకసారి చూసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, టోల్ ఫ్రీ నంబర్ 1098 దీనికి సంబంధించింది. సో దీనికి సంబంధించింది మనకు చైల్డ్ లైన్. ఇది మనకు టెక్స్ట్ బుక్స్లో లాస్ట్ పేజెస్లో కనబడుతుంది చైల్డ్ లైన్ నెంబర్ అనేసి. సో అందుకే చెప్తాను, ప్రతి పేజీ అంటే టెక్స్ట్ బుక్ ఫస్ట్ పేజీ నుండి, ఓకేనా, ప్రింట్ పేజీ నుండి మొదలు పెడితే లాస్ట్ ప్రింట్ పేజీ వరకు కూడా మనం చూసుకోవాలి టెక్స్ట్ బుక్స్ని. సో ఆన్సర్ ఇక్కడ చైల్డ్ లైన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ సబ్జెక్టులపై పార్లమెంట్ మాత్రమే చట్టాలను చేస్తుంది. సో పార్లమెంట్ మాత్రమే చట్టాలు వేటిపై చేస్తుందంటే టెలిఫోన్ మరియు పోస్టల్ వ్యవస్థకు సంబంధించిన నియమాలు మరియు నిబంధనలకు సంబంధించి మాత్రమే పార్లమెంట్ చట్టాలు చేయగలుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వస్తువుల కొనుగోలుకు సంబంధించి షాప్ కీపర్ ఒప్పందాన్ని ఉల్లంఘించాడు. కొనుగోలుదారు షాప్ కీపర్పై సివిల్ కేసును దాఖలు చేశాడు మరియు డివిజనల్ స్థాయిలో జూనియర్ సివిల్ జడ్జి ఇచ్చిన తీర్పుతో కొనుగోలుదారు సంతృప్తి చెందలేదు. అప్పుడు అతడు ఈ కోర్టులో అప్పీల్ చేయవచ్చు. సో ఇతను డివిజన్ స్థాయిలో అతను సంతృప్తిగా లేకపోతే మళ్ళీ తను జిల్లా కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మనకు 8th క్లాస్లో ఉంటుంది, లాస్ట్ లెసన్స్లో ఒకసారి చూసుకోండి. ఈ టాపిక్ నుండి చాలాసార్లు అడిగాడు క్వశ్చన్స్ని. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో వేరు రూపాంతరాన్ని గుర్తించండి. సో ఇక్కడ మనకు చిలకడ దుంప అనేది వేరు రూపాంతరం, మిగిలింది అల్లం, పసుపు, ఆలుగడ్డ ఇవన్నీ కూడా కాండాలు. సో ఇది మనకు 6th క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్లో లాస్ట్ లెసన్స్లో ఉండడం జరుగుతుంది. సో మనం ఒకసారి టెక్స్ట్ బుక్స్ అన్నీ చదివేస్తే అసలు ఈ క్వశ్చన్ ఏ టెక్స్ట్ బుక్లో ఏ లెసన్స్లో ఉంది అనేది కూడా మనకు అవగాహన ఉంటుంది. సో చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ విటమిన్ లోపం వల్ల పెల్లగ్ర వ్యాధి కలుగుతుంది. సో మనకు ఏ విటమిన్ అంటే నియాసిన్, B3 విటమిన్ అంటాం. మనకు బయోటిన్ అంటే B5, థయమిన్ అంటే B1, ఫోలిక్ అంటే మనకు B9. సో పెల్లగ్ర వ్యాధి దేనివల్ల కలుగుతుంటే B3 నియాసిన్ లోపం వల్ల కలుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆవృత బీజ మొక్కలలో ఫలంగా అభివృద్ధి చెందే భాగము.
సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి అండాశయము ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 32 దంతాలు ఉన్న ప్రౌఢ మానవులో రదనికల సంఖ్య. సో వీటిని కోరదంతాలు అంటారు. సో రదనికలు లేదా కోరదంతాల సంఖ్య వచ్చేసి 4. నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణంలో సమృద్ధిగా లభించే వాయువు అంటే ఎక్కువగా అనేసి అర్థము. మనకు నైట్రోజన్ 78% నైట్రోజన్ అనేది వాతావరణంలో ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో గాలి ద్వారా వ్యాపించే వ్యాధి ఏది? మనకి ఇక్కడ గాలి ద్వారా వ్యాపించే వ్యాధి క్షయవ్యాధి. నెక్స్ట్ ఇందులో కలరా వచ్చేసి వాటర్ ద్వారా, మలేరియా డెంగ్యూ వచ్చేసి మనకు దోమల ద్వారా వ్యాప్తి చెందుతాయి. డెంగ్యూ అనేది ఎడిస్ దోమ వల్ల, మలేరియా అనేది ఆడ ఎనఫలిసిస్ అనే దోమ ద్వారా వ్యాప్తి చెందుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, బాలల హక్కులపై UN కన్వెన్షన్ 1989 ప్రకారం ఈ కింది వాటిలో బాలల హక్కు కానిది అని అడిగాడు. సో మన ఆన్సర్ చూడండి, హింస మరియు హానికరమైన సంఘటనల నుండి రక్షణ పొందే హక్కు, హానికరమైన మందుల నుండి రక్షణ పొందే హక్కు, పిల్లల చట్ట విరుద్ధ కార్యకలాపాల నుండి రక్షణ పొందే హక్కు, విషయం పరిజ్ఞానం పెంచుకోవడం మరియు ప్రపంచం గురించి అవగాహన పెంచుకునే హక్కు. సో ఇక్కడ బాలల హక్కు కానిది అని అడిగాడు. సో ఇక్కడ మనకు ఆన్సర్ 4, విషయ పరిజ్ఞానం పెంచుకోవడం మరియు ప్రపంచం గురించి అవగాహన పెంచుకునే హక్కు. కానిది అని అడిగాడు కాబట్టి మన ఆన్సర్ 4 అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, మౌర్య చక్రవర్తి అయిన అశోకరాజు ప్రజల మధ్య తలెత్తే సమస్యలను పరిష్కరించడానికి ఈ అధికారులను నియమించాడు. సో ఇతను నియమించిన అధికారులను దమ్మ మహామంత్రులు అనేసి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ హైదరాబాద్ నిజాం 1956 వరకు హైదరాబాద్ రాష్ట్రానికి రాజు ప్రముఖగా కొనసాగారు. ఎవరంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, ఇతను 7వ నిజాంగా చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇతను రాజు ప్రముఖగా కొనసాగారు. నెక్స్ట్ క్వశ్చన్, 1919లో బ్రిటిష్ ప్రభుత్వం రౌలత్ చట్టాన్ని ఆమోదించింది. ఇది బ్రిటిష్ ప్రభుత్వానికి ఈ అధికారంను ఇచ్చింది. ఎటువంటి వారెంట్ లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేయడం మరియు విచారణ లేకుండా జైల్లో పెట్టడం, ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం, ఉప్పు చట్టాలను ఉల్లంఘించిన వ్యక్తులను అరెస్ట్ చేయడం, భారతదేశ స్వాతంత్రాన్ని ప్రకటించడం. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఎలాంటి వారెంట్ లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేయడం మరియు విచారణ లేకుండా జైల్లో పెట్టడం. అసలు ఇక్కడ వచ్చేసి అసలు ఎందుకు జైల్లో పెడుతున్నారో కనీసం అరెస్ట్ చేసిన పర్సన్ కూడా చెప్పరు అనమాట. సో ఇది మన ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో అక్షాంశాలకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ అడిగాడు. భూమధ్య రేఖ భూమిని 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. ఇది కరెక్ట్ ఆప్షనే. నెక్స్ట్ కర్కట రేఖ భారతదేశం గుండా వెళ్తుంది. ఇది కూడా కరెక్ట్ ఆప్షనే. నెక్స్ట్ అక్షాంశాలలో భూమధ్య రేఖ అతి పెద్దది. ఇది కూడా కరెక్టే. భూమధ్య రేఖకు ఇరువైపులా 180 అక్షాంశాలు ఉన్నాయి. సో ఇది మనకు సరికాని స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరైన జతను గుర్తించండి అన్నారు. ఆర్య సమాజ్ మనకు దయానంద సరస్వతి, ఇది మనకు సరైన జత కాదు. ప్రార్థన సమాజ్ రాధా రామ్మోహన్ రాయ్ ఇచ్చారు, ఇది కూడా సరికాదు. నెక్స్ట్ సత్య శోధక్ సమాజ్ మనకు జ్యోతి బాబులే, ఇది కరెక్ట్. నెక్స్ట్ బ్రహ్మ సమాజం, ఇది మనకు స్వామి దయానంద సరస్వతి ఇచ్చారు, ఇది కూడా రాంగ్, మనకు రాధా రామ్మోహన్ రాయ్ వస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, దక్కన్ పీఠభూమి తూర్పు అంచున ఈ పర్వతాలు ఉన్నాయి. సో మనకు దక్కన్ పీఠభూమికి తూర్పు అంచున మహాదేవ్ మరియు కైమూర్ రేంజ్ పర్వతాలు ఉన్నాయి. సో మనకి ఈ క్వశ్చన్ ఎక్కడ నుండి అడిగాడంటే 10th క్లాస్ సోషల్ ఫస్ట్ లెసన్లో నుండి ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. సో 10th క్లాస్ కూడా చదవాలా అంటే అప్ టు 10th క్లాస్ వరకు దానికి రిలేటెడ్ టాపిక్స్ అన్నీ చదవాలి. సో అన్నీ చదివితే ఇంకా బెటర్. సో చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇవి ఉండటం వల్ల పశ్చిమ తీరం వెంబడి వర్షపాతం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఏవి ఉండడం వల్ల అంటే పశ్చిమ కనుమల వల్ల మనకు వర్షపాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో నీటి కాలుష్య కారకం కానిది. సో మనకి క్వశ్చన్ ఎక్కడ నుండి అడిగాడంటే మనకు 8th బయోలో లాస్ట్ నుండి 2nd లెసన్లో ఈ క్వశ్చన్ అడిగాడు. సో నీటి కాలుష్య కారకం కానిది అని అడిగాడు. సో ఇక్కడ మనకు క్లోరోఫ్లోరో కార్బన్లు అనేది నీటి కాలుష్య కారకం కాదు ఇది. సో మనకు ఇది గాలి కాలుష్య కారకం అనమాట, గాలి ద్వారా వస్తుంది.
సో మన ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో పునరుద్ధరింపదగని శక్తి వనరులను గుర్తించండి. మనకు ఏంటంటే ఇక్కడ శిలాజ ఇంధనాలు, జలశక్తి, సౌరశక్తి, పవనశక్తి ఇవన్నీ పునరుద్ధరించగలం, బట్ శిలాజ ఇంధనాలను పునరుద్ధరించలేము. మనకి ఈ క్వశ్చన్ వచ్చేసి మనకు 9th బయోలో లాస్ట్ లెసన్స్లో ఉంటుంది, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, మానవులలో దీని ద్వారా మూత్రాశయం నుండి మూత్రం బయటకు విసర్జింపబడుతుంది. మనకు ఆన్సర్ ప్రసేకం. నెక్స్ట్, మానవులలో పీల్చిన గాలి నాసిక కుహరం నుండి దీనిలోకి వెళ్తుంది. సో నాసిక కుహరం నుండి గ్రసనిలోకి వెళ్తుంది మనకు. సో మన ఆన్సర్ గ్రసని. నెక్స్ట్, మానవుని గుండె యొక్క ఈ గది పైభాగం నుండి పుపుస ధమని బయలుదేరుతుంది. సో మనకు కుడి కర్ణిక నుండి పుపుస ధమని బయలుదేరుతుంది. ఇది మనకు 10th బయో నుండి ఈ క్వశ్చన్ రావడం జరిగింది. మనకు హార్ట్కి సంబంధించింది, మూత్రపిండాలు, ఈ రిలేటెడ్గా టాపిక్స్ అన్నీ కూడా మనకు 10th బయోలో ఉన్నాయి, ఇవి చూసుకోండి. నెక్స్ట్, లాలాజలంలో ఉండే ఎంజైము, మన ఇక్కడ లాలాజలంలో ఉండే ఎంజైమ్ వచ్చేసి టయలిన్. నెక్స్ట్, ఈవీఎస్ మెథడాలజీ క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి. కారణాలు చెప్పుట మరియు లక్షణాల ఆధారంగా వర్గీకరించుట అను అభ్యసన సూచికలు ఈ విద్యా ప్రమాణానికి చెందినవి. ప్రశ్నించుట, పరికల్పనలు చేయుట, ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు, సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టులు, విషయ అవగాహన. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి విషయ అవగాహన. నెక్స్ట్ క్వశ్చన్, నిర్వహించుట మరియు కనుగొనుట అన్నవి వరుసగా జ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణంలో సబ్ కేటగిరీలు అన్నాడు. నిర్వహించుట అనేది మనకు అన్వయించుట కిందికి వస్తుంది, కనుగొనుట అనేది గుర్తుకు తెచ్చుకొనుట అనేసి మన జ్ఞానాత్మక ప్రక్రియలో భాగంగా ఉంటాయి. ఇది విద్యార్థి కేంద్రక బోధన పద్ధతి. సో మనకు బోధన పద్ధతుల మీద ఒక క్వశ్చన్ లేకుండా మనకు మెథడాలజీ క్వశ్చన్స్ ఫ్రేమ్ అవ్వవు. సో ఫస్ట్ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, ఇది మనకు ఉపాధ్యాయ కేంద్రీకృత బోధన పద్ధతి. నెక్స్ట్, చరిత్రాత్మక పద్ధతి, ఇది కూడా ఉపాధ్యాయ కేంద్రీకృత. ఉపన్యాస పద్ధతి అనగానే మనకు ఉపాధ్యాయ కేంద్రీకృత అనేది వస్తుంది. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి అన్వేషణ పద్ధతి. ఈ క్రింది వాటిలో దృశ్య బోధనోపకరణాన్ని గుర్తించండి. కేవలం దృశ్య బోధనోపకరణం ఫిల్మ్ స్ట్రిప్. ఓకేనా, మనకు మెథడాలజీలో భాగంగా మనకు కమిటీల నుండి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతున్నారు. అది ఈశ్వరీబాయ్, ప్రొఫెసర్ యశ్పాల్క్, లేదా మొదలియార్ కమిషన్కి మరొక పేరు సెకండరీ విద్యా కమిషన్ అని అంటాము. సో భారతీయ విద్యా కమిషన్. సో ఈ నాలుగింటికి సంబంధించి ఒకసారి కమిటీలను చూసుకోండి. ప్రాథమిక స్థాయిలో సాంఘిక శాస్త్రం, సామాన్య శాస్త్రాలను విడివిడిగా బోధించడానికి బదులు పరిసరాల విజ్ఞానం అను పేరుతో ఒక ప్రధాన విషయంగా బోధించబడాలని ప్రథమంగా చెప్పిన కమిషన్ ఏదంటే ప్రొఫెసర్ యశ్పాల్ కమిటీ. లాస్ట్ క్వశ్చన్ మెథడాలజీలో, బోధనాభ్యాసన ప్రక్రియ ప్రారంభించే ముందు విద్యార్థుల యొక్క సామర్థ్యాలను, బలహీనతలను తెలుసుకోవడానికి ఉపయోగించే మూల్యాంకనం. మనకి ఇది మూల్యాంకనం రకాలు అనే టాపిక్ నుండి ఈ క్వశ్చన్ అడిగారు మెథడాలజీలో. మనకు మెథడాలజీ లాస్ట్లో మీరు ఏ మెథడ్ తెలుగులో లాస్ట్కు మూల్యాంకనం రకాలు అనేసి టాపిక్ ఉంటుంది. ఇది కంప్లీట్గా చదవండి. దీనిలో ఈ మూల్యాంకనం టాపిక్ లేకుండా క్వశ్చన్ అనేది రాదు మనకు. సో దీని ఆన్సర్ వచ్చేసి మనకు బోధన లోప నిర్ధారణ మూల్యాంకనం అనేది కరెక్ట్. అంటే వారి సామర్థ్యాలను, బలహీనతలను తెలుసుకోవడానికి ఉపయోగించే ముఖ్య మూల్యాంకనం ఏంటంటే లోప నిర్ధారణ మూల్యాంకనం. సో నెక్స్ట్ వీడియోలో మ్యాథ్స్కి సంబంధించి 2023 టెట్ది అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.